ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ జిల్లాలో రోజు రోజుకు క్రైమ్ పెరిగిపోతోంది. కూటమి సర్కార్ వచ్చినప్పటికీ ఇంకా పీక్స్ కు వెళ్లింది. ఉమ్మడి విశాఖలో రోజుకో చోట మహిళలపై దాడులు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భీమిలిలో ఆకతాయి వేధింపులకు ఓ టీచర్ బలైంది. ఆకతాయి వేధింపులు తాళలేక ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో రాజు వేధించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 16న భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరగ్గా ఘటనను భీమిలి పోలీసులు గోప్యంగా ఉంచారు. విశాఖ జిల్లాలో రోజు రోజుకు క్రైమ్ పెరిగిపోతోంది. కూటమి సర్కారు వచ్చినప్పటికీ ఇంకా పీక్స్ కు వెళ్లింది. ఉమ్మడి విశాఖలో రోజుకో చోట మహిళలపై దాడులు అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భీమిలిలో ఆకతాయిల వేధింపులకు ఓ టీచర్ బలైంది. ఆకతాయి వేధింపులు తాళలేక ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో రాజు వేధించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 16న భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచారు. నరేష్, ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడం వెనుక విషయం ఏంటి? అరుణ, విశాఖపట్నంలో వరుసగా మహిళలపై జరుగుతున్న దాడులు అకృత్యాలు బయటకు వస్తున్న తరుణంలో అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయినా సరే ఇది బయటకు వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొట్టమొదటిగా విశాఖపట్నంలో ఒకవైపు ప్రేమోన్మాది నీరజ్ శర్మ, అదేవిధంగా ఒక లా విద్యార్థినిపై సామూహిక అత్యాచార కేసు మరొక ముందే కేవలం రోజుల వ్యవధిలోనే మరొక ఘటన చోటు చేసుకుంది. మరొక ఆకతాయి వేధింపులకు ఒక ఉపాధ్యాయురాలు బలైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఘటన భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 16వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. అయితే చికిత్స పొందుతూ 21వ తేదీన మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా చాలా ఏళ్ల నుంచి కూడా ఎవరైతే ఉపాధ్యాయులు ఉందో రాశి వెనకాల నిందితుడు రాజు పడుతూ కూడా వేధింపులకు గురి చేస్తాడని, అయితే ఈ వేధింపులు ఈ మధ్యకాలంలో మరింత మితిమీరడంతో ఏం చేయాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ ఘటన నేపథ్యంలో భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా నిందితుడు రాజును అదుపులో తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే వరుసగా విశాఖపట్నంకు సంబంధించి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలపై దాడులు, అదేవిధంగా మహిళలపై అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో కూడా ఆడపిల్లల తల్లిదండ్రులందరూ కూడా భయపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు చూసాము, నీరజ్ శర్మ ఎవరైతే ప్రేమానుమతి కేసు సంబంధించుకుంటే న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో నీరజ్ శర్మ కేసు జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే, కేవలం 2 నుంచి 3 రోజుల వ్యవధిలోనే లా విద్యార్థినిపై సామూహిక అత్యాచార కేసు సంబంధించి అది కూడా జరిగింది చోటు చేసుకుంది. అది తరుణంలోనే పూర్తిగా కూడా ఈ 2 కేసులు మరొకసారి భీమిలి పోలీస్ స్టేషన్లో ఇంత పెద్ద ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఈ ఘటనలో ఒక యువతి, అదే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడడం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో పూర్తిగా కూడా విశాఖపట్నంలో వరుస కేసులతో సంచలనం జరుగుతున్నాయి. అయితే ఒకవైపు పోలీసులు ఈ కేసులు నమోదు చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు నిందితులను పట్టుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా అయితే ప్రేమానుమతి కేసులో నీరజ్ శర్మ ఆచూకీ ఇంకా పోలీసులకు లభ్యం కాలేదు. అయితే సామూహిక అత్యాచారం కేసు సంబంధించి కూడా విశాఖపట్నంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ఆందోళన చేస్తున్న రోడ్డుపైకి వచ్చే మహిళా నాయకులు, అదేవిధంగా మరోవైపు లాయర్లు కూడా, అడ్వకేట్స్ కూడా కోర్టు బయటకు వచ్చి ఆందోళన చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోటు చేసిన ఘటనకు సంబంధించి నిందితుడు రాజు ఎన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు, అదేవిధంగా వేధింపులు తాళలేని సిచ్యువేషన్ వచ్చేంతవరకు తల్లిదండ్రులకు చెప్పలేదా, మరోవైపు ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చేసిందని కోణంలో కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.